టీడీపీలోకి వస్తా, రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటున్నారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఆయన హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాలతో కలిసి చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. పొలిటికల్ రీఎంట్రీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గల్లా జయదేవ్ స్పందించారు. దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నాను, రాజ్యసభ ఎంపీగా వస్తాను, నేను ప్రజాసేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను, కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గల్లా జయదేవ్ తన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో కలిసి టీడీపీలో చేరారు. గల్లా జయదేవ్ 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గల్లా అరుణకుమారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గల్లా జయదేవ్ పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగాలకు ప్రశంసలు వచ్చాయి. జయదేవ్ 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే ఆయన అనూహ్యంగా 2024 ఎన్నికలకు ముందు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన వ్యాపారాల్లో బిజీ అయ్యారు. గల్లా జయదేవ్ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. జయదేవ్ రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యేవారనే టాక్ నడిచింది. జయదేవ్ తండ్రి గల్లా రామచంద్ర నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త. వారు అమర్ రాజా గ్రూపును నడిపిస్తున్నారు. జయదేవ్ తల్లి అరుణకుమారి గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మంత్రి పదవులు చేపట్టారు. గల్లా జయదేవ్ సతీమణి పద్మిని ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె. సూపర్ స్టార్ మహేష్ బాబు జయదేవ్కు బావమరుదవుతారు. అంతేకాదు జయదేవ్ కుమారుడు అశోక్ కూడా 1-2 సినిమాలు తీశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.